ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఈ మొత్తం రైడ్ కదా ఓన్లీ 400 కిలోమీటర్స్. छत्रपति शिवाजी महाराज की जय. सनराइज सनराइज ब्यूटीफुल सनराइज ब्यूटीफुल. गुड मॉर्निंग 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 गुड मॉर्निंग फ्रॉम पुणे. ఇది యాక్చువల్లీ అపోజిట్ డైరెక్షన్ ఉంది. యూటర్న్ కొట్టి వచ్చిన ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా లేదా తెలియదు. నాస్తా ఇవ్వాలి కదా, నాస్తా మిస్ అవ్వాలి ఇక ठीक है ఉందేవా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిసల్ పావ్. యాక్చువల్లీ వడ సాంబార్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ అర్లీ మార్నింగ్ ఇక్కడ ఉన్న ప్రిపరేషన్ ఏం లేదంట. సో జస్ట్ ఇప్పుడే శాంపుల్ రెడీ చేశారంట, మిసల్ శాంపుల్. సో అందుకే ఇప్పుడు మిసల్ పావ్ మనం టేస్ట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోనావాడ. యాక్చువల్లీ లోనావాడలో మనం ఇప్పుడు ఎంటర్ అయినాం అండ్ మన బైక్ అక్కడ ఇంకా పార్క్ చేసాము. జస్ట్ ఏంటంటే ఇంకొక సైడ్కి వచ్చి బ్లాగ్ చేస్తున్నాం. ఈ నుంచి మనం వెళ్తున్నాము కోకన్ రైడ్, మహారాష్ట్ర కోస్టల్ రైడ్ 2024. సో మహారాష్ట్ర కోస్టల్ రైడ్ మనం డే 1 టార్గెట్ వచ్చేసి మనం రేవదండ. సో అలీబాగ్ వెళ్దాం అన్నప్పుడు అలీబాగ్ నాకు అంత ఫేవరెట్ అనే ప్లేస్ లేదు. బీచ్ కూడా అంత ఏం స్పెషల్ ఏమైనా కూడా నార్మల్ ఉండే, బట్ చాలా డర్టీ బీచ్ అది. చాలామంది అవాయిడ్ చేస్తారు అలీబాగ్ వెళ్ళడానికి. బట్ మనం ఇప్పుడు వెళ్తున్నాం రేవదండ బీచ్. సో రేవదండ నుంచి ఇంకొక 2 అవర్స్ ఉంది. 4 అవర్స్ జర్నీ ఉంది నా ఇంటికా నుంచి. ఆల్మోస్ట్ అందులో ఒక 1 అవర్ మనం జర్నీ అయితే కంప్లీట్ చేసాం. ఇంటికాడ బ్లాగ్ చేయలేదు, డైరెక్ట్ వంతెన నుంచి రైడ్ స్టార్ట్ చేశాను. లగేజ్ ప్యాకింగ్ అనేది బ్లాగ్ ఏం చేయలేదు అండ్ డైరెక్ట్ మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆన్ ది వే మన రేవదండ బీచ్ ఎక్స్ప్లోరింగ్ చేయడానికి. ఈ కోస్టల్ రైడ్ వచ్చేసి 5 to 6 డేస్ ఉంటుంది. 5 to 6 డేస్లో మనం ఇన్ కేస్ టైం ఉంటే గోవా కూడా వెళ్దాం, బట్ అదర్వైజ్ మహారాష్ట్ర కోస్టల్ రైడ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. రేవదండ, సింధుదూర్, మాల్వన్, రత్నగిరి ఈ ప్యాచెస్ మొత్తం మనం కవర్ చేస్తాము. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవుతుంది. టైం 8:47. సో 8:47 అయింది. మనం ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేయడానికి వెళ్తున్నాం ఆన్ ది వే టు రత్నగిరి. రేవదండ నుంచి ఇంకొక 2 hours 40 minutes టైం పడుతుంది. ఆ 2 hours 40 minutesలో మనము వెళ్తూ లోనావాడ, కోపోలి తర్వాత మనం పెయిన్ నుంచి మనం ఎంటర్ అవుతాం మనం కోస్టల్ లైన్కి. ఆ కోస్టల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఈసారి మనం ఈ బ్లాగింగ్ సెటప్ అండ్ యాక్చువల్లీ మనతో కెమెరా ఉంది కదా, DSLR కెమెరా. ఈ కెమెరాలో మనం బ్లాగింగ్ చేస్తున్నాము అండ్ ఈ బ్లాగింగ్తోనే యూజ్ చేద్దాం అనుకున్నా. చాలా రోజుల నుంచి నేను కూడా కెమెరా బ్లాగ్ చేద్దామని. సో లదాఖ్లో కొంచెమే వాడాను ఈ కెమెరాని. చాలా తక్కువ బ్లాగ్స్ ఉన్నాయి ఈ కెమెరాతో, బట్ ఈసారి ఈ బ్లాగ్స్ ఈ कैमरा నుంచి మనం फेस ब्लॉग అనేది స్పెషల్ మనం షూట్ చేస్తాం. करते हैं अपनी जर्नी की शुरुआत लेकर प्रभु का नाम बोलो जय श्री राम. ఓకే ఆల్ సెట్. మనం బ్రేక్ఫాస్ట్ చేసింది రైట్ సైడ్లో ఈ నుంచి యూటర్న్ తీసుకొని మనం వెళ్ళాము. టైం 8:56. స్టార్ట్ అయిన టైం కానొచ్చి ఇప్పటి వరకు 2 గంటలన్నర అయింది. టైము 2 hours 30 minutes పడింది లోనావాడకి రీచ్ కావడానికి. ఎందుకంటే టైం పాస్ చేసుకుంటూ వచ్చాను. చాలా మధ్యలో ఒక 15 minutes కాంసేట్లో టైం పాస్ అయింది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈడ టైం పాస్. అన్ని విధానంగా ఆలోచన చేస్తే టైం పాస్ ఎక్కువ ఉంది. టైం పాస్ ఎక్కువ అన్న బదులు ఏంటంటే మనకు టార్గెట్ లేదు కదా ఈ ట్రిప్లో. అండ్ డెస్టినేషన్ పాయింట్స్ వచ్చేసి చాలా దగ్గర ఉన్నాయి. ఒక 40 kilometers, 60 kilometers, 100 kilometers. ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఈ మొత్తం రైడ్ కదా ఓన్లీ 400 kilometers ట్రావెల్. ఆ 400 kilometers 4 రోజులు అంటే డైలీ ఒక 100 kilometers నేను ట్రావెల్ చేయాలి అంతే. సో 100 kilometers కూడా ఒకే రోజులో ఒక 3-4 బీచ్ మనం కవర్ చేయొచ్చు. అలా ఉంది ఈ మహారాష్ట్ర కోస్టల్ లైన్ మొత్తం. అందుకే ఏం టెన్షన్ లేదు, ఆరామ్సే మెల్లగా వెళ్దాము. భయ్ నీ అమ్మ. సో మనకు టార్గెట్ అనేది ఏం లేదు. సో ఆ టార్గెట్ ఉంది, మనం కంప్లీట్ చేసి టైం చాలా ఉంది. ఆ టైంని మనం బాగా యూటిలైజ్ చేస్తాం ఈ రైడ్లో. ఇది మాత్రం కన్ఫర్మ్ నేను మీకు చెప్పగలుగుతా. పిచ్చగా మనం వాడుకుంటాం టైంని మనం ఈసారి. ఎలాంటి ఇబ్బంది ఎలాంటి టెన్షనే లేదు మనకు. 100 kilometers అయినా సరే 50 kilometers అయినా సరే ఆరామ్సే వెళ్దాం. ప్రతి ఒక్క పాయింట్ని చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఈసారి అయితే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను.
5 to 6 days అనుకున్నాం కదా. 5 to 6 days కంప్లీట్గా మనము ఎక్స్ప్లోరింగ్ చేసుకోవాలి. ఈ లోనావాడ సింగిల్ రోడ్ కదా, ఈ సింగిల్ రోడ్ కానీ దిమాక్ అవుట్ అయిపోతుంది. 5 to 6 days ట్రిప్. బట్ లగేజ్ చూడండి, హ్యాంగ్ బ్యాగ్, రైనాక్స్ టైల్ బ్యాగ్, నేవిగేటర్ ట్రైల్ బ్యాగ్, అది ఇంకా టాప్ బాక్స్ పిచ్చగా తీసుకున్నాను నేనైతే లగేజ్. ఆఫ్ రోడింగ్ ఈ ఆఫ్ రోడింగ్ చూస్తుంటే నాకు ఎందుకో టెన్షన్ వస్తుంది. ఎందుకు తెలుసా, నిన్న ఈ రైడ్ స్టార్ట్ చేసే ముందు 2 రోజుల నుంచి నేను టైర్ చూస్తున్నా, చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టైర్ చేంజ్ చేసే టైంలో మూమెంట్లో ఎగ్జాక్ట్ ఆ మూమెంట్లో ఏమైందంటే ఇద్దరు డీలర్స్తోకి వెళ్ళాను. ఇద్దరితోకి వెళ్తే అసలు ఈ సైజే లేదు, ఈ సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదని చెప్పారు. అరే బాబు, ఆల్రెడీ నా హిమాలయన్ 450 ఉందిరా అని చెప్తే నమ్ముతలేడు వాడు. లాస్ట్కి ఏం చేశానంటే బండి తీసుకొని పోయి అది చూపించిన, అరే భయ్ ఇది టైర్ సైజ్ చూడరా, ఈ టైర్ సైజు, ఈ టైర్ మనకు కావాలంటే సార్ నేను ట్రై చేస్తాను బట్ మ్యాక్సిమం అయితే కష్టం అని చెప్పాడు వాడు. ఇదేంద్రా నాయన అని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఇంకా ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే చూద్దాము. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే నార్మల్ స్పీడ్లో వెళ్దాం అనుకున్నా. అండ్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో చాలా జాగ్రత్త ఉండాలనుకుంటున్నా. సో అందుకే కొంచెం జర ఆఫ్ రోడింగ్ వస్తే నాకు జర భయం అనిపిస్తుంది లోపల నుంచి. గ్రిప్ లేదు కదా, బైక్ స్కిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన ఎంబడ ఏదో ట్రాజెడీ ఉంటుంది, ఆ ట్రాజెడీ వల్ల ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారా ఇలాంటి మూమెంట్లో చాలు. నెంబర్ బైక్. ఫైనలీ మనం అలీబాగ్ అయితే వచ్చేసాము. అండ్ అలీబాగ్ నుంచి ఇప్పుడు మనము లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే అలీబాగ్ బీచ్, లెఫ్ట్ తీసుకుంటే రేవుదండ ఫోర్ట్, మురుడు జంజీరా, రేవుదండ ఫోర్ట్. దాదా రేవుదండ కిల్లా, రేవుదండ ఫోర్ట్. రైట్ కా, ఓకే థ్యాంక్ యూ. ఎస్బీఐ వా లొకేషన్ చూస్తున్నారా, క్రాస్ ఎలా ఉన్నాయి, సూపర్. ఇది చూడండి, సాత్ ఖానీ బురూజ్. ఓకే ఉందా పార్కింగ్ ఇక్కడ? आहे का आतमध्ये? ఓకే రైట్. జనాలు కూడా ఎక్కువ లేరు, ఈయనే పార్క్ చేసేద్దాం మన బండిని. ఫైనలీ మనం రేవుదండ ఫోర్ట్ వచ్చేసాము. రేవుదండ ఫోర్ట్ వచ్చేసి అలీబాగ్ నుంచి జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వస్తే మీకు రేవుదండ బీచ్ పక్కనే ఈ రేవుదండ ఫోర్ట్ అనేది ఉంది. రేవుదండ ఫోర్ట్ హిస్టరీ వచ్చేసి 15th సెంచురీలో కట్టారు పోర్చుగీస్. అండ్ దాదాపు ఒక 300 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు పోర్చుగీస్. ఆ తర్వాత మరాఠా ఎంపైర్ 18th సెంచురీలో ఈ రేవుదండ ఫోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళు టేక్ ఓవర్ తీసుకున్నారు ఆక్రమణ చేసి. అండ్ 18th సెంచురీ తర్వాత 1816లో ఇంకొక 20 ఇయర్స్ తర్వాత, అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ ఈ ఫోర్ట్ని ఆక్రమణ చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్లో. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ ఫోర్ట్లో రేవుదండ ఫోర్ట్ చూసిన తర్వాత కూడా మనం రేవుదండ బీచ్కి వెళ్తున్నాం. రేవుదండ బీచ్కి వెళ్ళి మనము మన ఈ పాయింట్ ఎక్స్ప్లోరింగ్ చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్ళిపోతాం. మీరు లాస్ట్ నా బ్లాగ్లో చూస్తుంటారు కుండలిక వ్యాలీ ఫొటోస్, కుండలిక వ్యాలీ రీల్స్ కానీ, కుండలిక వ్యాలీ వీడియోస్ కానీ లాస్ట్ ఇయర్లో. సో ఆ కుండలిక రివర్ ఉంది కదా, ఆ కుండలిక రివర్ ఆ నుంచి సహ్యాద్రి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సహ్యాద్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ సముద్రం వరకు వస్తుంది. ఆ కుండలిక రివర్ పక్కనే ఈ ఫోర్ట్ ఉంది, రేవుదండ ఫోర్ట్. అండ్ రేవుదండ ఫోర్ట్ ఈ వెనకాల కనిపిస్తుంది కదా మొత్తం రేవుదండ బీచ్. సో బీచ్కి ఎంట్రీ ఈ నుంచి ఉంది. లెట్స్ గో, మనం బీచ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈ పాయింట్లో నేను మిస్ చేసేది ఏంటంటే డ్రోన్ ఉంటే చూడండి, అసలు క్లైమేట్ ఇంత ప్రశాంతంగా, డ్రోన్ షాట్ నెక్స్ట్ లెవెల్ వస్తున్నాడు. బట్ ఏం చేద్దాం, అదృష్టం వస్తుంది. మళ్ళీ మనం డ్రోన్ తీసుకుంటాము. ఆ డ్రోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత కంటెంట్ మనం స్టార్ట్ చేస్తాం. ఆ పాత కంటెంట్, ఆ మంచి కంటెంట్ నేను మీకు చూపిస్తాను.
అండ్ ఇది వచ్చేసి రేవదండ ఫోర్ట్. రేవదండ ఫోర్ట్ అయిపోయింది. అండ్ నేను మళ్ళీ చూడండి లెట్స్ గో. ఏ సార్ చలో భాయ్, థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ మనం ఇప్పుడు వెళ్తున్నాము మురుడ్. యాక్చువల్లీ మురుడ్లో వెళ్ళి మురుడ్ నుంచి ఒక జంజీరా ఫోర్ట్ ఉంటుంది. ఇది రేవదండ ఫోర్ట్ ఎలా ఉంది కదా, అలాగనే ఒక జంజీరా ఫోర్ట్ ఉంటుంది. ఆ జంజీరా ఫోర్ట్ మనం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాము. యాక్చువల్లీ ఇది బ్రిడ్జ్ ఉంది, బ్యాక్ వాటర్ బీచ్. ఇది కుండలిక రివర్ కదా, ఆ కుండలిక రివర్ మీద ఉన్న ఈ రివర్ ఇది కుండలిక రివర్. కుండలిక రివర్ మీద దగ్గరనే సముద్రం అక్కడ ఉంది. ఇది కుండలిక రివర్, ఇది బ్యాక్ వాటర్ అనొచ్చు, కుండలిక రివర్ ఫ్రంట్ అనొచ్చు. బట్ వాటర్ మాత్రం సూపర్ ఉంది. డ్రోన్ షాట్ మాటికి నాకు డ్రోన్ షాట్ గుర్తుకొస్తుంది. డ్రోన్ షాట్ బట్ చాలా మిస్ చేస్తున్నా డ్రోన్ షాట్ని. కోస్టల్ రోడ్ అండ్ ఇంకొక పక్క మౌంటైన్స్, గ్రీనరీ, సూపర్. సముద్రం పక్కన మనం రైడ్ చేస్తున్నాం. ఇంకేం కావాలి? సూపర్. వాట్ ఈస్ దిస్ బ్రో? నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నా. డే 1 మొదటి రోజే ఇంత అద్భుతంగా, ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. నెక్స్ట్ లెవెల్, చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ రైట్ సైడ్లో మొత్తం సముద్రము, ఈ రోడ్డు ముందర దానికి కనిపిస్తుందా సముద్రం, మొత్తం సముద్రమే. వెజ్ థాలీ, చపాతీ, పప్పు, అన్నం, స్వీట్, వంకాయ కూర ఉంది, ఒకటి మిక్స్ వెజ్ ఉంది. తీసుకో. వాటర్ బాటిల్ వచ్చేసి పద్మదుర్గ్. సంభాజీ మహారాజ్ ఈ ఫోర్ట్ మీద రాజ్యం చేశారంట. ఈ పద్మదుర్గ్. ఇప్పుడు మనం వెళ్ళాలి జంజీరా. ఈ ఫోర్ట్, ఈ కొండలు కనిపిస్తున్నాయి, కొండలు వెనకాల ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడికి వెళ్దాం డైరెక్ట్. యాక్చువల్లీ నేను ఇదే జంజీరా అనుకొని లగేజ్ మొత్తం హోటల్లో పెట్టాను. బట్ ఇప్పుడు మళ్ళీ లగేజ్ తీసుకోవాలి. అండ్ లగేజ్ తీసుకొని మనం జంజీరాకి వెళ్ళాలి. ఇది మురుడ్ బీచ్ చాలా సైలెంట్గా ఉంది ఇప్పుడు ఈరోజు, ఎందుకంటే టూరిస్ట్ అంతగానం లేరు. సో దానివల్ల. అండ్ ఈ బైక్ చూడండి, 200 రూపీస్ పర్ పర్సన్. सर एकदम యాక్చువల్లీ డే ఎంట్రీ ఉంది. ఈ ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఇట్లా మనం రౌండ్ పోయి ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ రావచ్చు. చుట్టూ మొత్తం సముద్రం నీళ్ళు కూడా ఈ ఫోర్ట్ లోపల, ఈ కిల్ల లోపల ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ తాగే నీళ్ళు, ఈ మంచి నీళ్ళు. బట్ ఇప్పుడు వర్షాకాలం వల్ల ఇట్లా ఉంది. బట్ సాల్ట్ వాటర్ కాకుండా ఇవి నార్మల్ తాగే నీళ్ళలాగా యూజ్ చేసేవారు అప్పుడు ఆ కాలంలో. లోపల ఉంటున్నట్టున్నారు బట్టలు ఉన్నాయి. ఒకసారి వ్యూ చూడండి ఇంకా. నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ ఇది ఒక వాటర్ ఏంది. యాక్చువల్లీ చాలా స్లీప్ ఉంది. ఈ నుంచి వచ్చాను.
ఇంకొక రోడ్ ఉంది, ఆ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఆ నుంచి అట్లే మీన్కి ఎక్కొచ్చు. బట్ నేను వచ్చింది ఇక్కడ షార్ట్ కట్ ఉంది, అందుకే షార్ట్ కట్ తీసుకొని మీన్కి వెళ్ళాలనుకుంటున్నా. అందుకే ఆయాసం వచ్చింది. బట్ నెక్స్ట్ లెవెల్ ఇంకా మీన్కి పోతే ఇంకా క్లియర్గా వ్యూ ఉంటుంది. ఇప్పుడు మనం మీన్కి వెళ్దాం ఫస్ట్. ఫైనల్ వచ్చేసాము. అరే బిస్లరీ బాటిల్స్ చెత్త మొత్తం ఎందుకు వస్తారా అలా మీరు చూడండి. ఆహా గ్రేట్. చలో ఇంకా మేము పోదాం. దేవుడా ఓహో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి సన్సెట్ చూడవచ్చు. బట్ సన్సెట్ టైం వరకు బోట్లు వెళ్ళిపోతాయి. అందుకే మనం వచ్చే లాస్ట్ బోట్ 4:30. సో ఇప్పుడు ఆ బోట్ వస్తుంది కదా, ఆ బోట్ లాస్ట్ బోట్ ఉంటుంది మనకు రిటర్న్ పోవడానికి. అందుకే మనం రిటర్న్ పోతున్నాము. లోపలికి వచ్చిన తర్వాత మీకు 45 minutes టైం ఉంటుంది. ఆ 45 minutes టైం లోపల మీరు మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేసి మళ్ళీ రిటర్న్ కింద గేట్ కాడికి వెళ్ళాలి. ఒకవేళ మీకు లేట్ అయితే వాళ్ళు నెక్స్ట్ బోట్లు మీకు పంపిస్తారు. బట్ మన లాస్ట్ బోట్ కాబట్టి మనం నెక్స్ట్ బోట్లో పోలేము. ఇదే లాస్ట్ బోట్ ఉంటుంది. సో ఆ లాస్ట్ బోట్లో మనం ఇప్పుడు రిటర్న్ ప్రయాణం చేయాలి. సో యాక్చువల్లీ డ్రింకింగ్ వాటర్, సాల్ట్ వాటర్ కాదు. చుట్టూ మొత్తం సముద్రం ఉన్నా కూడా లోపల మొత్తం తాగట్లేదు. ఇవి తాగడానికి యూజ్ చేసే వాటర్ ఇవి. చిలాపీ ఫిష్ యాక్చువల్లీ ఇది మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్ మీదనే ఉన్నాయి. ఒకటి 2 3 దీనికన్నా ఇది చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారా కళల బంగడి పేరు. మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసాం కదా, బైక్ నేనే పార్క్ చేసండి. సో లగేజ్ మొత్తం నేను ఏం చేశానంటే ట్యాంక్ బ్యాగ్ మొత్తం లోపల పెట్టాను. హెల్మెట్, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ మొత్తం లోపల పెట్టి ఇక్కడ 2 కిలోమీటర్ అయిన తర్వాత మనకు ఫెరీ ఉన్నాయి ఈడికి మురుడు జంజీరా ఫోర్ట్కి. అండ్ ఆ నుంచి మళ్ళీ మనం ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లగేజ్ తీసుకొని మన నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్ళిపోతున్నాం. సో కొంచెం జర ఇలాంటి సెట్టింగ్ మనం చేసుకోవాలి. కొంచెం జర రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓనర్స్ హోటల్ ఓనర్స్ కానీ మనం వీటికి వెళ్తాం కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొంచెం ఇది చూడండి మన లగేజ్ మొత్తం అన్నీ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము మురుడులో. అండ్ మురుడు నుంచి దిగి అని ఒక పోర్ట్ ఉంటుంది అవతల. ఎందుకంటే మళ్ళీ మనం సింధుదుర్గ ఆ రూట్లో పోవాలంటే జెటీ ఒకటే ఆప్షను, లేకపోతే రిటర్న్ మళ్ళీ మనం ఒక 40 కిలోమీటర్ పోవాలి. 40 కిలోమీటర్ మళ్ళీ చుట్టూ అయితే మొత్తం అది జస్ట్ ఇక్కడ ఒక 100 రూపీస్ పేడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎక్స్చేంజ్ పాయింట్ ఇస్తారు. ఇక్కడ ఈ ఐలాండ్ నుంచి అవతల ఆ ఐలాండ్కి పోవాలి. అది ఒక్కటే మనకు బెనిఫిట్. ఖతర్నాక్ వండర్ఫుల్ సన్సెట్. ఈ సన్సెట్ నేను దాదాపు చాలా రోజుల తర్వాత ఇలాంటి సన్సెట్ నేను చూస్తున్నాను. ఎందుకంటే సూర్యుడు ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే ఈ నుంచి మొత్తం కిందికి వెళ్తున్నాడు. ఇలాంటి సన్సెట్ నేను లాస్ట్ ఇయర్ కన్యాకుమారి రైడ్లో చూశాను. అండ్ ఈసారి ఏమైందంటే పక్కనే ఒక ఫోర్ట్ ఉంది,
కింద ఒక విలేజ్ ఉంది, ఈ కొబ్బరి తోట, ఆడ సన్సెట్, సముద్రం, ఆ బోట్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది వాతావరణం. యాక్చువల్లీగా టైం ల్యాబ్స్ పెట్టిన అండ్ ఇంతకుముందు ఆడ ఒక ట్రైపాడ్ పెట్టి ట్రైపాడ్లో కూడా ఒక టైం ల్యాబ్స్ తీసిన. ఆ షూట్ చూడండి, ఆ వీడియో చూడండి. అప్పటివరకు నేను రెడీ అవుతాను, లగేజ్ సెట్ చేసుకోవాలి. ఆడ ఫెరీ తీసుకోవాలి, జెటీ తీసుకొని ఆ కొండ మీదకి మనం వెళ్ళాలి. అక్కడ నుంచి మనం దివ్యాగారు. ఇక్కడ ఇంకా ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్కి వస్తే ఆ నుంచి మనకు జెటీ ఉంటుంది, ఆ ఫెరీ ఉంటుంది. ఆ జెటీ బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్తో మనం ఈడు వరకు వస్తాం. అండ్ ఆ నుంచి మనం డైరెక్ట్ ఎక్స్చేంజ్ తీసుకొని ఇంకొక చిన్న బోట్ ఉంటుంది, ఆ చిన్న బోట్ ఎక్కితే మనం డైరెక్ట్ జంజీరా పోర్ట్ వరకు మనం వెళ్తాం. సో ఇది సంగతి. అండ్ ఇప్పుడు నుంచి మనం దివ్యాగారికి వెళ్తున్నాం. దివ్యాగారికి మళ్ళీ జెటీలో మనం బైక్ వేసుకోవాలి. సో లెట్స్ గో. సన్సెట్ అయితే అయిపోయింది, మనం రెడీ అవుతాం అండ్ వెళ్దాం డైరెక్ట్ జెటీ కాడికి. ओके हे हाथ में दाखव ना. ओके ओके थैंक यू. निकला लगे दादा. हाँ 7:30. हाय 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 हाय. ఇక్కడ దో. సో యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడు ఇంతకుముందే ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు మన రూమ్ చూసుకుంటామండి. సో ఇప్పుడు జస్ట్ వచ్చాను, లగేజ్ మొత్తం మీద పెట్టేశారు. ఇది లగేజ్, ఇవి ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి, రైడింగ్ జాకెట్ పెట్టాలి. ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ మనం డిన్నర్ చేయాలి. డిన్నర్ ఆర్డర్ చేయలేదు, సో డిన్నర్ ఆర్డర్ చేస్తాం. ఒక క్యాబ్ తీసుకోవాలి, క్యాబ్ మర్చిపోయినా. క్యాబ్ లేననుకో సో క్యాబ్ తీసుకోవాలి. క్యాబ్ తీసుకొని ఈ అవతారం జర కొంచెం మంచి చేసుకోవాలి. కిందికి పోదాం, డిన్నర్ చేద్దాం. పప్పు అన్నం చెప్పాను నేను, వైట్ రైస్ అండ్ దాల్, మహారాష్ట్రన్ దాల్ వస్తుంది. సో ఈ 2 ఐటమ్స్ తిని పడుకుందాం. లైట్ డిన్నర్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే లేట్ అయింది. మధ్యాహ్నం 3 గంటలకు మనం అప్రాక్సిమేట్లీ 3 గంటలకు మనం తిన్నాం. సో తిని బ్లాగ్ ఫినిష్ చేద్దాం. టైం చూస్తున్నారా, 9:21. మొత్తం సెట్ చేశాను. జస్ట్ ఇంతకుముందు గుర్తుకొచ్చింది, వ్లాగ్ ఫినిష్ చేయలేదు. ఆల్మోస్ట్ నిద్రపోయాను, సడన్గా మెయిల్కి వచ్చింది, అరే వ్లాగ్ ఫినిష్ చేయలేదు. అండ్ టైం కూడా చూపించాను. అలాగనే కొంచెం జర ఈరోజు టార్చ్ పట్టుకున్నా, చూడండి టార్చ్ పట్టుకున్నా, లేసి లైట్ చార్జ్ చేసి అంత ఓపిక కూడా లేదు. సో ఈ బ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తా అండ్ కలుగుతాం మనం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటివరకు సీయూసన్ బాయ్. మనం ఇప్పుడు ఉన్నాం దివ్యాగర్లో. సో దివ్యాగర్లో మనం స్టే చేసినాము. రేపు దివ్యాగర్ నుంచి జర్నీ మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్. మనం వెళ్దాం. జస్ట్ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని ఫ్యాన్ బంద్ కదా. ఫస్ట్ ఫ్యాన్ బంద్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఎవరో ఫోన్ చేస్తున్నారు.